ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో మేజర్గా ఒక ఇష్యూ ఉంది అధ్యక్ష, ఎండోమెంట్ ఇష్యూ అధ్యక్ష. గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. విశాఖపట్నంలో హార్ట్ లాంటి జగదాంబ సెంటర్, ఎల్లమ్మ తోట, రంగరీజ్ వీధి, వెంకటేశ్వర మెట్ట, మహారాణిపేట ఇవన్నీ కూడా 22A(C)లో పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే నిషేధిత భూముల రిజిస్ట్రేషన్కి అధ్యక్ష 1908 యాక్ట్ ప్రకారం ఇవి రిజిస్ట్రేషన్ కానీ ఇది ఏమి చేయడానికి కూడా అవ్వదు అధ్యక్ష. ఈ 1700 నుంచి ఉన్నారు అధ్యక్ష. సుమారు 200 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇళ్లలో ఇవాళ తీసుకెళ్ళి దాన్ని 22 పెట్టేశారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా దీని చాలా అనుకూలంగా ఉన్నారు అధ్యక్ష. అధికారులు 1.5 years నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని పంపించలేదు అధ్యక్ష. వాళ్ళు మొత్తం చెక్ చేసి సో అక్కడ ఇవాళ ఏదైనా ఫంక్షన్ జరిగినా లేకపోతే ఏదన్నా రిపేర్లు చేసుకోవాలన్నా ఏ ఒక్క దానికి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. చిన్నది ముట్టుకుంటే వాళ్ళు వెళ్ళి ఇబ్బంది పెట్టేస్తున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం ఏంటంటే అధ్యక్ష, దీన్ని వీలంత తొందరగా ఆ రికార్డు తెప్పించుకొని అన్ని సమస్యలు వేరే అధ్యక్ష. ఇవాళ 10 రిజిస్ట్రేషన్లు, 20 రిజిస్ట్రేషన్లు, 30 రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయి అధ్యక్ష. అవి వాళ్ళు చేసింది తప్పేం లేదు కదా అధ్యక్ష. సో అది వాటి నుంచి తొందరగా ఆ నిషేధ భూముల రిజిస్ట్రేషన్ తప్పించి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అప్పటిదాకైనా లేకపోతే రిపేర్లైనా చేసుకోవాలి అధ్యక్ష. ఫంక్షన్ చేసుకోవడానికి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకునే కూడా పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ సమస్యని వెంటనే మా అధికారులకు కొంచెం తొందరగా 1.5 years నుంచి కూడా ఇంకా అక్కడే పెట్టుకున్నారు అధ్యక్ష ఫైలు. కొంచెం తొందరగా అది కొంచెం ఎమర్జెన్సీ కాబట్టి తొందరగా దాన్ని ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే అండి. 0